ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూలై 3వ తారీఖు కొరకైన వాగ్దానం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలం దున్నున. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. వసంతకాలం అప్పుడే వచ్చింది. ఒక రోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది. మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు. అది ఎన్నెన్నో పక్షులకి నివాస స్థానం. ఆ మైదానంలో వీచే చల్లగాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరు వేస్తుంది. బాటకి యువతలగా ఒక పొదకి బంగారు చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులుగా దానిపై ఓ వెల్వెట్ పూలు పూసిన తీగ ఎగబాకి ఉంది. ఆ ఫెన్సింగ్ ని ఆనుకొని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఇంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా. తరువాత రోజు కూడా అటుగా వచ్చాను. చూస్తే ఏముంది, అంతా నాశనం. ఒక రైతు నాగల్ని ఆనుకొని నిలబడి ఉన్నాడు. అంత వికృతమైన నాగటి చాలు. మెత్తటి పచ్చిక గడ్డి స్థానంలో బయటకు వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె పక్షుల పాటలకి బదులు అక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలని మటగిస్తున్నాయి. ఆ పూల పొద వెల్వెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకి మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఒక రూపం కదలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు, సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు, ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకుంది. మన పరలోకపు సేద్యగాడు వచ్చి మన హృదయాల నాగలితో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెకిలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఈ దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మ నేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేను ఎందుకు పెనుగులాడాలి? సగం పని చేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు. పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు. ఆమేన్.